ఈ రోజు వీడియోలో మనం అవుట్ స్వింగ్ ఎలా చేయాలో చూద్దాం. అవుట్ స్వింగ్ అవ్వడానికి రఫ్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి అండ్ షైనీ సైడ్ అనేది రైట్ సైడ్ ఉండాలి. బాల్ని కొంచెం లూజ్గా పట్టుకొని మన రిస్ట్తో లాక్ చేయాలి. ఫింగర్స్ మధ్యలో కొంచెం స్పేస్ ఉంచి సీమ్ని ఫస్ట్ స్లిప్ వైపు పాయింట్ చేయాలి. బాల్ని రిలీజ్ చేసినప్పుడు మన పామ్ బ్యాట్స్మెన్కి ఫేస్ చేసి ఉండాలి అండ్ ఫింగర్స్ని ఈ విధంగా రోల్ చేయాలి. బాల్ని రిలీజ్ చేసే టైంలో మన లాస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన మిడిల్ ఫింగర్తో ఉండేలా చూసుకోవాలి. ఆ ఫింగర్తో చిన్న పుష్ ఇస్తే సీమ్ మూమెంట్ అనేది అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవుట్ స్వింగ్ జనరల్గా స్లిప్ క్యాచెస్ అండ్ కీపర్ క్యాచెస్ అవ్వడానికి వేస్తారు. సో మీరు అవుట్ స్వింగ్ వేసినప్పుడు ఫస్ట్ స్టంప్కి ఎయిమ్ చేస్తే అది 4th or 5th స్టంప్కి వెళ్తుంది. మీరు ఎయిమ్ చేయడమే 4th స్టంప్కి చేస్తే వైడ్ వెళ్ళి బ్యాటర్కి ఈజీ అయిపోతుంది. అవుట్ స్వింగ్లో ఫింగర్స్ రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ పామ్ బ్యాట్స్మెన్కి ఫేస్ అయి ఉండాలి. రిలీజ్ పాయింట్ కూడా స్లైట్గా వైడ్ ఉంటే స్వింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. నెక్స్ట్ టైం మీరు క్రికెట్ ఆడినప్పుడు అవుట్ స్వింగ్ ట్రై చేయండి. వాబుల్ బాల్, క్రాస్ సిమ్, స్క్రాంబుల్ సిమ్ నెక్స్ట్ వీడియోలో ఏది చూపించమంటారు కామెంట్ చేసి చెప్పండి. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంచి జియో హాట్స్టార్ లో టెలికాస్ట్ అవుతుంది. లెట్స్ ఆల్ చీర్ ఫర్ అవర్ టీమ్ ఇండియా ఫర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ.